హాయ్ హలో వెల్కమ్ టు వైషు ట్రెండింగ్ అప్డేట్స్. ఈ రోజు మీ ముందుకు ఒక అద్భుతమైన టాపిక్ తో వచ్చేసాను. ఇది అందరికి చాలా ఉపయోగపడే టాపిక్. సో నా ఛానల్కి వెళ్ళబోయే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి మీ అందరికీ తెలిసిందే. అర్హులైన ప్రతి ఒక్కరికి బహుళ ప్రయోజనాలు చేకూర్చే లక్ష్యంతో డిజిటల్ కార్డుల జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అత్యంత పగడబందీగా పక్కా కార్యాచరణతో ముందుకు తీసుకెళ్లేందుకు రెడీ అయింది. ఈ మేరకు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ ప్రక్రియలో కుటుంబ సభ్యుల వివరాల నమోదులో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. డిజిటల్ కార్డుల కోసం చేపడుతున్న పైలట్ ప్రాజెక్ట్ ద్వారా వెల్లడయ్యే అనుభవాల ఆధారంగా సానుకూల ప్రతికూల అంశాలపై సమగ్రమైన నివేదిక తయారు చేయాలనుకున్నారు. పైలట్ ప్రాజెక్టు ప్రాతిపదికన ఏవైనా లోపాలుంటే సవరించుకుని పూర్తి స్థాయిలో చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఒక అర్బన్, ఒక రూరల్ ప్రాంతాలను ప్రాతిపదికన ఎంపిక చేసుకుని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇప్పటికే గుర్తించిన 238 ప్రాంతాల్లో బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని సూచించారు. తెలంగాణ ప్రజలకు ఒక్క కార్డుతోనే రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలు అందించాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకొచ్చేందుకు సర్కార్ రెడీ అయింది. సికింద్రాబాద్ లో సీఎం రేవంత్ ఈ పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులో తీసుకురావాలనే కాన్సెప్ట్ తోనే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డుల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగారన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. అయినా అర్హులకు రేషన్ కార్డులు అందించలేదని విమర్శించారు. కొత్తగా రేషన్ కార్డులు లేకపోవడంతో అర్హులకు ప్రభుత్వ పథకాలు అందడం లేదన్నారు. ప్రతి పేదవాడికి కార్డు అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం ఉందన్నారు. సంక్షేమ పథకాల అమలుకు డిజిటల్ కార్డులు అవసరమని, దాని ఉపయోగాలని సీఎం వివరించారు. రేషన్ సరుకుల కోసం ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, రైతు బంధు, రైతు బీమాకు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఈ రోజు ప్రవేశపెడుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇదే రేషన్ కార్డు, ఇదే మీ ఆరోగ్యశ్రీ కార్డు, ఇదే మీ రైతు బీమా కార్డు, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్ కార్డు, ఇదే మీ ఇందిరమ్మ ఇల్లుకు అర్హత, ఇదే మీకు కళ్యాణ లక్ష్మిని పొందడానికి అర్హత వస్తుంది. ప్రతి సంక్షేమ పథకం 200 యూనిట్లు ఉచిత కరెంటు కావచ్చు, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాలను ఇందులోకి తీసుకొచ్చి అన్ని రకాలుగా మీ కుటుంబాలకు ఈ కార్డు ఒక రక్షణ కవచం కల్పించడానికే ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ కార్డు కుటుంబానికి రక్షణ కవచంలా పనిచేస్తుందని చెప్పారు. కొత్తగా పెళ్లైన వారి వివరాలు, మృతి చెందిన వారి వివరాలను కార్డులో సులభంగా అప్డేట్ చేయొచ్చని అన్నారు. అంతేకాదు ఈ డిజిటల్ కార్డులో ఆరోగ్యపరమైన వివరాలు కూడా పొందవచ్చినట్లుగా చెప్పారు. గతంలో ఏ వైద్యం అందింది, ఏ మందులు వాడారు అనేది డాక్టర్లకు సులభంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా గత రిపోర్టులతో పని లేకుండా మీ కార్డు ద్వారా మెడికల్ హిస్టరీ మొత్తం తెలిసిపోతుందని అన్నారు. ఇంకా చెప్పాలంటే గ్రామాల నుంచి ఉపాధి కోసం పట్టణాలు, హైదరాబాద్ వంటి నగరాలకు వచ్చిన పేదలకు తాము ఉన్న ప్రాంతంలోనే రేషన్ తీసుకునే వెసులుబాటు ఈ కార్డు ద్వారా కలుగుతుంది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 2 చోట్ల 238 ప్రాంతాల్లో దీన్ని పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు సరిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మొత్తం 30 ప్రభుత్వ శాఖల దగ్గర ఉన్న సమాచారాన్ని ఒకే ఒక క్లిక్, ఒకే చోట ప్రభుత్వ అధికారులకు ఈ పథకంతో అందుబాటులోకి రానుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. డిజిటల్ ఫ్యామిలీ కార్డుతో రేషన్ కార్డులు రద్దవుతాయనే ప్రచారం జరుగుతుందని, అదంతా అవాస్తవమని చెప్పారు. రేషన్ కార్డు, ఫ్యామిలీ డిజిటల్ కార్డు రెండు వేరువేరని అన్నారు. వీటితో పాటు కొత్త రేషన్ కార్డులు కూడా జారీ చేయనట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కుటుంబ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు అక్టోబర్ 3వ తేదీ నుంచి ఈ నెల 7 వరకు చేపట్టనున్నారు. ఒకే రాష్ట్రం ఒకే కార్డు విధానాన్ని అమలు చేయాలని
ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్, ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలని కుటుంబ డిజిటల్ కార్డు ద్వారా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక నెంబర్తో కార్డు ఇవ్వనున్నారు. రేషన్ కార్డు, రైతు బంధు, పింఛన్లు తదితర సంక్షేమ పథకాల్లో డేటా ఆధారంగా ఇప్పటికే కుటుంబ సభ్యుల వివరాలు గుర్తించారు. కుటుంబంలోని ప్రధాన మహిళను యాజమానిగా పేర్కోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబంలోని ఇతర సభ్యుల వివరాలను కార్డు వెనకాల ప్రచురించనున్నారు. కుటుంబ సభ్యులంతా అంగీకరిస్తేనే కుటుంబ ఫోటో తీయాలని, అది ఐచ్ఛికంగా మాత్రమే ఉండాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోతే ఫోటో తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డు వంటి వివరాలు అడగవద్దని తెలిపారు. ఇప్పటికే కార్డులు ఇచ్చిన రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో గత నెల 25 నుంచి 27 వరకు అధికారులు పర్యటించి పరిశీలించారు. 5 రోజుల పైలట్ ప్రాజెక్టుకు గ్రామీణ ప్రాంతాల్లో, నియోజకవర్గ స్థాయిలో ఆర్టీఓ, పట్టణ నగర ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. మరోవైపు ఉమ్మడి జిల్లాల వారీగా ఐఏఎస్ అధికారులు ప్రత్యేక అధికారులుగా నియమించడం జరుగుతుంది. 5 రోజుల పైలట్ ప్రాజెక్ట్ లో ఎదురయ్యే సానుకూలతలు, ఇబ్బందులను సమీక్షించుకుని మార్పులు చేర్పులతో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటి పరిశీలన చేసి కుటుంబ డిజిటల్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇది మీ అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ మరొక వీడియోతో మీ ముందుంటాను. జై హింద్.